సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. అకస్మాత్తుగా అనుకోకుండా సంభవించే ప్రకృతి లేదా మానవ తప్పిదాల వల్ల సమాజానికి జరిగే ఆస్తికి అటు ప్రాణానికి నష్టాన్ని కలిగించే సంఘటనను డిజాస్టర్ అంటే విపత్తు అంటారు. ఇది సడన్గా జరుగుతుందన్నమాట. సమాజానికి ప్రాణానికి కలిగే నష్టాన్ని ముందుగానే గుర్తించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆంధ్ర లయోలా కాలేజ్లో జరిగినటువంటి సైన్స్ ఎక్స్పోలో విద్యార్థులు ప్రజెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? I'm Joyce from RMY section, Andhra Loyola College. I'm from Singnagar, Vijayawada. Can you briefly explain your project? Yes, ma'am. So nowadays disasters are happening frequently all over the world. So we came up with this project. So here we can see disasters are of two types, man-made disasters and natural disasters. So this earthquake and this flood comes under the natural disasters, and this fire and broken railway track comes under man-made disasters. So madam, this is earthquake alert. ఎర్త్క్వేక్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి కింద భూమి అనేది వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయినప్పుడు ఈ పెండులం స్ట్రక్చర్లో ఉన్నది సైడ్ దీనికి తగిలి మనకి సైరన్ ఇస్తుంది. అప్పుడు పీపుల్ అనే వాళ్ళు ఎర్త్క్వేక్ వస్తుందని తెలిసి సేఫర్ ప్లేసెస్కి మూవ్ అవడానికి ఎక్కువ ఛాన్స్, అంటే ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. అండ్ ఇది ఫైర్ అలర్ట్. ఇప్పుడు ఎక్కడైనా స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ హౌసెస్లో ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకి ఫైర్ సైరన్ మోగుతుంది. అది ఎలా మోగుతుంది? మనం ఒక బటన్ నొక్కితే దాని ద్వారా. కానీ ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఫైర్ ఆటోమేటిక్గా టెంపరేచర్ రైజ్ వల్ల ఆటోమేటిక్గా అలారం మోగుతుంది ఇలాగా. అండ్ ఇది ఫ్లడ్ అలర్ట్. రీసెంట్గా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, చాలామంది సఫర్ అయ్యారు. అది చాలామంది ఫ్లడ్స్ మూలంగా అయితే అప్పుడు మనకి వార్నింగ్ అనేది లేదు. సో కొన్ని రివర్స్ దగ్గర, లేక్స్ దగ్గర, ఎక్కువ వాటర్ బాడీస్ ఉన్న దగ్గర మనం ఈ సెన్సార్ని కనుక పెడితే వర్షం పడినప్పుడు వాటర్ లెవెల్ అనేది రైజ్ అవుద్ది. పర్టికులర్ ప్లేస్లో సెన్సార్ పెట్టినప్పుడు ఆ వాటర్ లెవెల్ రైజ్ అయినప్పుడు ఈ సెన్సార్ కనుక వాటర్ టచ్ అవుతే మనకి ఆ సెన్సార్ మోగిద్ది. అప్పుడు ఫ్లడ్స్ వస్తే అలర్ట్ అయ్యి పీపుల్ ఇంకా సేఫర్ ప్లేసెస్కి మూవ్ అయ్యి డ్యామేజ్ అనేది తగ్గుతుంది. అండ్ లాస్ట్ వన్ ఇస్ బ్రోకెన్ రైల్వే ట్రాక్ అలర్ట్. ఈ మధ్య ట్రైన్ యాక్సిడెంట్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే ట్రైన్ ట్రాక్ విరిగిపోవడం. సో ఇక్కడ సైరన్ పెడతాం మనం ట్రాక్లో, కొన్ని చోట్ల సైరన్ పెడతాం. అయితే ట్రాక్ విరిగిపోయినప్పుడు మనకి ఇలాగా బజర్ అనేది మోగుతుంది. ఆ సౌండ్కి ఒక సర్టైన్ రేంజ్ దాకా సౌండ్ వినిపిస్తుంది. ట్రైన్ వస్తే ఆ సైరన్ వినిపించడం వల్ల దాంట్లో ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి ట్రైన్ ఆపగలరు. వాళ్ళు దగ్గర రైల్వే స్టేషన్స్కి కూడా అలర్ట్ని పంపిస్తారు. అప్పుడు ఆ రూట్లో వచ్చే ట్రైన్స్ అన్ని ట్రాక్ మార్చడం కానీ లేదా రూట్ మార్చడం కానీ జరిగింది. అప్పుడు మనకి ప్రాబ్లం, ఎటువంటి యాక్సిడెంట్ అనేది జరగకుండా ప్యాసింజర్స్ అందరూ చాలా సేఫ్గా ఉండగలరు. థ్యాంక్ యూ మ్యామ్. చూశారు కదా, సమాజానికి ప్రాణానికి కలిగే నష్టాన్ని ముందుగానే గుర్తించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం తెలుసుకున్నాం కదా. ఇటువంటి ఇంకొక ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలతో వచ్చే వీడియోలో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.